క్రికెట్ బోర్డు మాత్రం ఆడాలంటుంది. హాట్ కేకుల్లా అమ్ముడవని టికెట్లే చెప్తున్నాయి ప్రజల మనోభావాలేంటో. ఎన్నడూ లేనంతగా భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చుట్టూ వివాదం ఏంటి? ఎందుకు ఆడాలి, ఎందుకు ఆడకూడదు? ఎవరి వాదన ఏంటో చూద్దాం. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే మజా. ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. రెండు దేశాల్లోనే కాదు, ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తారు. ఇప్పుడు మాత్రం వేరు. అసలు టికెట్లే పూర్తిగా అమ్ముడు పోలేదంటున్నారు. యుఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో ఆదివారం భారత్ పాక్ మ్యాచ్ సెట్ చేశారు. అది కూడా డే నైట్ T20. కానీ క్రికెట్ ఫ్యాన్స్ లో మాత్రం జోష్ లేదు. ఉగ్రవాదంపై యుద్ధం వర్సెస్ క్రీడా దౌత్యం. గతంలో క్రీడా స్ఫూర్తి, క్రీడా దౌత్యం అనే మాటలు బాగా పేలేవి. ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ పేరెత్తితే పహల్గాం ఉగ్రదాడి గుర్తొస్తోంది. అమాయక పర్యాటకుల్ని మతం పేరు అడిగి మరీ మారణ హోమం సృష్టించారు. ఆపరేషన్ సింధూర్తో టెర్రరిస్టులకు వాళ్లను ప్రోత్సహించే పాకిస్తాన్ ఆర్మీకి బుద్ధి చెప్పినా ప్రతి భారతీయుడి మదిలో ఉగ్రదాడి చెదిరిపోలేదు. అందుకే దాయాది దేశంతో మ్యాచ్ వద్దంటే వద్దని అంటున్నారు. ఏకంగా నిరసనలకు దిగుతున్నారు. పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్. పాక్ తో మ్యాచ్ ఆడాలని టీమిండియా క్రికెటర్లను బీసీసీఐ బలవంతం చెయ్యొద్దని, దేశం తరపున నిలబడాలని సూచించాలన్నారు పహల్గాం బాధితురాలు ఐషాన్య ద్వివేది. భారత్ పాక్ మ్యాచ్ విషయంలో బోర్డు నిర్ణయంపై ఆమె స్పందించారు. భారత్ పాక్ మ్యాచ్ ను బహిష్కరించాలని, ఈ విషయంలో ముగ్గురు క్రికెటర్లే ముందుకు వచ్చారన్నారు. పహల్గాం బాధిత కుటుంబాల వేదనను మర్చిపోయారా అని స్పాన్సర్లు, క్రికెటర్లను ప్రశ్నించారామె. దేశ ప్రజలంతా భారత్ పాక్ మ్యాచ్ ను వీక్షించకుండా బహిష్కరించాలని ఐషాన్య ద్వివేది కోరారు. इस गेम को स्पॉन्सर कर रहे हैं ना, ज्यादा उस चीज को लेके दिखा रहे हैं कि ये इंडिया पाकिस्तान ऑपरेशन सिंदूर के बाद इंडिया पाकिस्तान का पहला मैच है. दिमाग खत्म है आप लोगों का, इमोशंस खत्म है. अपने नेशन के लिए आप कुछ करना ही नहीं चाहते हो. आपके अंदर कुछ बचा ही नहीं है. आपके पड़ोसी मुल्क ने आके आपके देश में घुस के आपके लोगों को हिंदू पूछ के मारा है और आप उसकी शक्ल देख के उसके साथ एक मैच खेलोगे? इतनी आपके अंदर इतना भी कुछ बचा है? मर चुके, आंख का पानी खत्म है, इन लोगों का कुछ नहीं बचा है. पाकिस्तान इसको टेररिज्म में यूज करेगा क्योंकि पाकिस्तान में आया हुआ 1 रुपए मात्र टेररिज्म में जाता है. वो देश सिर्फ आतंकवाद देश है. ఇండియా పాకిస్తాన్ తో ఏ విధమైన క్రికెట్ సంబంధాలు కొనసాగించకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. రీసెంట్ గా జరిగిన లెజెండ్ లీగ్స్ క్రికెట్ లో భారత్ పాక్ టీంలు ఫైనల్స్ కు వెళ్లాయి. సీనియర్ భారత్ టీం పాకిస్తాన్ తో ఆడేందుకు నిరాకరించి అభిమానుల మనసును గెలుచుకుంది. కానీ ఆదివారం మ్యాచ్ విషయంలో తప్పనిసరిగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు కేంద్ర క్రీడల శాఖ మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్. ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్లను బహిష్కరించలేమని ఆయన అంటున్నారు. मल्टीनेशनल टूर्नामेंट जहां पर एसीसी या आईसीसी करवाती है, वहां पे किसी भी देश के लिए मजबूरी या जरूरी हो जाता है भाग लेना. अगर वो नहीं लेंगे तो टूर्नामेंट से बाहर हो जाएंगे, उस मैच को छोड़ना पड़ेगा. तो वैसे दूसरी टीम को उसके पॉइंट्स भी मिल जाएंगे. जो आपकी प्रतिबद्धता है, चाहे कोई भी खेल है, उसमें मल्टीनेशनल टूर्नामेंट में आपको खेलना ही पड़ता है. लेकिन बायलैटरल टूर्नामेंट भारत पाकिस्तान के साथ नहीं खेलता. कई वर्षों से हमने ये निर्णय किया है कि भारत पाकिस्तान के साथ बायलैटरल नहीं खेलेगा जब तक पाकिस्तान भारत पर आतंकवादी हमले या कार्रवाई बंद नहीं करता है और जब तक पाकिस्तान आतंकवाद को खत्म नहीं करता. ఇవాళ ఈ పాకిస్తాన్ కి మనము వాటర్ కూడా ఆపేసినాము. అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలో ఉన్న భారతీయులు అడుగుతున్నారు. చాలా వరకు ఈ పహల్గాంలో చనిపోయిన మన హిందువులు ఫ్యామిలీలు కూడా అంటున్నారు అసలు పాకిస్తాన్ నుంచి మనం ఈ టోర్నమెంట్ ఆడొద్దు, ఈ మ్యాచ్ ఆడొద్దని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. అందరు వ్యతిరేకిస్తున్నారు. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయులు వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం మ్యాచ్ కు బీసీసీఐ అధికారులు దూరం కాబోతున్నట్లు ప్రచారం. బోర్డుపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కు ప్రయత్నం చేస్తున్నారనే వాదన ఉంది. కొంతమంది అధికారులు మాత్రమే ఫార్మాలిటీ కోసం దుబాయ్ వెళ్లినట్లు చెబుతున్నారు.
ఇక జిల్లాలకు